ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికైన నేపథ్యంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. అట్లా ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు, అట్లాగే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహీర్ మండలం సజ్జాపూర్లో 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ కొడుకు ప్రసాద్ రెడ్డి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన ఇంటిని కూల్చివేత ఘటనపై ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్ వెంకటయ్య గ్రామంలో విచారణ చేపట్టారు. ఆ గ్రామానికి వచ్చిన ఆయన అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి అన్ని విషయాలు మాట్లాడారు. అట్లాగే బాధితుడు బేగరి రాములతోటి, ఆయన భార్యతోటి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వివరాలు కూడా సేకరించడం జరిగింది. కేవలం ఎన్నికల్లో ఓటు వేయలేదనే ఒక కారణంతో ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కొడుకు ప్రసాద్ రెడ్డి ఆ ఇంటిని కూల్చివేయడం అనేది అత్యంత దారుణమైన విషయంగా ఆయన అభివర్ణించారు. తక్షణమే అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలని, వెంటనే ఇందులో భాగస్వాములైనటువంటి పోలీసులపై కానీ గ్రామ సెక్రటరీ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వాళ్ళను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అట్లాగే అక్కడున్న ప్లేస్లోనే వాళ్లకు ఇంటిని కట్టించే విధంగా ప్రభుత్వం వాళ్లకు నిధులు మంజూరు చేయాలని చెప్పి కూడా బక్కి వెంకటయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళితుల్ని ఎవరైనా అవమానించినా, ఎవరు ఇబ్బందులు పెట్టినా, అణిచివేసినా, దౌర్జన్యాలు చేసినా ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. జిల్లా వార్తలు వచ్చేసరికి నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్లో ఈరోజు పెద్ద ఎత్తున నూతన సర్పంచులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులందరినీ కూడా ఘనంగా సన్మానించారు. నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాడని, ఆయనకు పాలించే అర్హత కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల సందర్భంగా ఆయన అనేక రకాల వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఆ వాగ్దానాలన్నీ విస్మరించి ప్రజలను మోసం చేశాడని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాలను, నియోజకవర్గాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు స్పష్టం చేశారు.